రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, అను ఇమాన్యువల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. టాక్సిక్ రిలేషన్షిప్ లో డార్క్ కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి దీనికి మంచి స్పందన లభించింది. రోజు రోజుకి వసూళ్లు పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ నంబర్స్ ని రాబడుతుంది. అయితే తాజాగా ఈ సినిమాపై దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని, రష్మిక అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచిందని కొనియాడారు. ది గర్ల్ ఫ్రెండ్ ఇటీవల కాలంలో నేను మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టిన సినిమా. వావ్ రష్మిక మందన, నువ్వు కేవలం నేషనల్ క్రష్ కాదు, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి నువ్వు నేషనల్ అవార్డ్ కి అర్హురాలివి అని దేవిశ్రీ పేర్కొన్నారు. పుష్ప, యానిమల్, చావా, కుబేరా వంటి సినిమాల్లో వర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశావు. ఇప్పుడు ఈ సినిమాలోని ముఖంలోని ఆ అమాయకత్వాన్ని ఇంత సులభంగా ఎలా తిరిగి తీసుకురాగలిగావు? ఎలా చేశావో నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఆ పాత్రలో జీవించేశావు. ప్రతి ఎక్స్ప్రెషన్ లో డెప్త్ మా మనసును దోచేసింది. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఈ సినిమా చూడాలి అని రష్మికను దేవిశ్రీ ప్రసాద్ ఆకాశానికి ఎత్తేశారు. రాహుల్ రవీంద్రన్ సార్ ఇంత సున్నితమైన సినిమాను అంత అద్భుతంగా ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఈ బ్యూటిఫుల్ ఎమోషన్ మాకు ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. దీక్షిత్ సార్, మీరు అద్భుతంగా నటించారు. బ్యాడ్ గై గా మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అను ఇమాన్యుల్ తన పరిణితిలో కూడిన నటనతో ప్రతి అమ్మాయికి మీలాంటి ఫ్రెండ్ అవసరమని అనుకునేలా చేసింది. మొత్తం టెక్నికల్ టీమ్ కి, బృందానికి అభినందనలు. హేసం బ్యూటిఫుల్ మ్యూజిక్. హేసం కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, చోటేకే ప్రసాద్ ఎడిటింగ్ చాలా బాగా చేశారు అని ఎక్స్ లో దేవిశ్రీ ప్రసాద్ పోస్ట్ చేశారు. దీనికి రష్మిక స్పందిస్తూ సార్ గారు అంటూ ధన్యవాదాలు చెప్పింది రష్మిక. రష్మికకి చాలా మంచి సక్సెస్ ని అందుకుంటుంది. ఈ మధ్య కాలంలో నేషనల్ క్రష్ గా తను అందరికీ క్రష్ అయిపోయిందని చెప్పాలి. ఇక రష్మిక మందన ఈ ఏడాది వరుసగా 5 సినిమాల్లో నటించింది. 2025లో ఇప్పటికే 5 సినిమాల్లో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ 4 హిట్లను అందుకుంది. సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నేషనల్ క్రష్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది. అవసరమైతే స్పెషల్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమే అని హింట్ ఇచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందన రీసెంట్ గా జగపతి బాబు గారు హోస్ట్ చేస్తున్న జయమ్మ నిశ్చయమ్రా టాక్ షోలో సెలబ్రిటీ గెస్ట్ గా పాల్గొన్నారు. తన కెరియర్, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు. హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి కూడా పరోక్షంగా స్పందించింది. ఈ సందర్భంగా ప్రత్యేక గీతాల్లో నటిస్తావా అని జగపతి బాబు గారు అడగ్గా చేస్తానని బదులిచ్చింది. కాకపోతే అందుకు కొన్ని కండిషన్స్ చెప్పింది. నెగిటివ్ రోల్స్ వస్తే చేస్తావా అని జగపతి బాబు గారు ప్రశ్నించగా తడుముకోకుండా వెంటనే చేస్తానని రష్మిక సమాధానమిచ్చింది. వెరైటీ రోల్స్ చేయడం తనకు ఇష్టమని, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పింది. తన మైండ్ లో 4 దర్శకులు ఉన్నారని, వాళ్ళు అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని చెప్పింది. ఆ 4 తప్పితే ఎవరు అడిగినా ప్రత్యేక గీతాల్లో నటించరని చెప్పింది. అయితే ఆ 4 దర్శకుల పేర్లు మాత్రం చెప్పానని అంటుంది రష్మిక. ఇండియన్ సినిమాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న చాలా మంది హీరోయిన్లు మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో కూడా అలరిస్తున్నారు. 4 నిమిషాల పాటకి రెమ్యునరేషన్ బాగా వస్తుంది కాబట్టి రెడీ అంటున్నారు. శ్రద్ధా కపూర్, తమన్నా భాటియా, కృతి సనన్, జాన్వీ కపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే రష్మిక మందన మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమే అంటుంది. కానీ తన మనసులో ఉన్న ఆ 4 డైరెక్టర్స్ అడిగితే వారి సినిమాల్లో మాత్రమే చేస్తానని చెప్పింది. ఒక్కొక్క సినిమాకి ప్రస్తుతం రష్మిక 5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే టాక్ ప్రచారంలో ఉంది. ఆమె అనాలే కానీ స్పెషల్ సాంగ్స్ కూడా భారీగానే పారితోషం ఇచ్చే ఫిలిం మేకర్స్ ఉన్నారు. రష్మిక చెబుతున్న ఆ డైరెక్టర్స్ ఎవరో తెలియదు కానీ త్వరలోనే రష్మికతో స్పెషల్ సాంగ్స్ చేయిస్తారో చూడాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని
చెప్పొచ్చు. గీత గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ మూవీ షూటింగ్ టైంలోనే ప్రేమలో పడ్డారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే ఈ రూమర్స్ ని నిజం చేస్తూ విజయ్ రష్మిక అక్టోబర్ 3న ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అతి త్వరలోనే ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రష్మిక విజయ్ దేవరకొండ వివాహం రాజస్థాన్ లో ఉదయపూర్ ప్యాలెస్ లో చాలా ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ పై అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ ప్రస్తుతం వీరి వెడ్డింగ్ డేట్ కు సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట్లో బాగా చక్కెర్లు కొడుతుంది. ప్రస్తుతం అటు విజయ్ ఇటు రష్మిక ఇద్దరు కూడా వాళ్ళ కొత్త మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న వీరి అభిమానులు మీరు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ని కూడా ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫోటోషూట్ ఫొటోస్ అలానే యాడ్ షూట్ కి సంబంధించిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో సూపర్ సక్సెస్ ని అందుకున్న రష్మిక ఆ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న క్లిప్పింగ్స్ అలానే ఎమోషనల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.